విజయవాడ ఫ్లడ్స్కి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి కారణాలు ఉన్నాయంటారు. నేను ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. రీసెంట్గా వచ్చిన న్యూస్ మీరు వినే ఉంటారు, తిరుపతి యొక్క లడ్డు అపవిత్రమైందని. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయనకు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టే లడ్డూని అపవిత్రం చేశారు. ఇక్కడ మనం ఎలిగేషన్ చేయాల్సింది రాజకీయ నాయకులను, ఇంకెవరినో కాదు, టీటీడీ యొక్క కమిటీని. టీటీడీ కమిటీ పని ఏంటి? లోపలికి ఏమొస్తుంది, బయటికి ఏం వెళ్తుంది, ఇది చూసుకోవడం మాత్రమే వాళ్ళ పని. అంతేకాని ఎప్పుడు జనాభా ఎంత వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, హుండీలో డబ్బులు ఎంత పడ్డాయి అని లెక్కేసుకోవడం మాత్రమే కాదు మీ పని. టీటీడీ కమిటీ పని అంటే ప్రతిదీ చూసుకోవడమే మీ పని. ఫస్ట్ ఒక చోటు నుంచి తెచ్చే ప్రోడక్ట్ని ఇంకొక చోటికి మార్చారు అంటే అప్పుడే తెలుసుకోవాలి మీరు ఏం చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా ఏం వస్తుంది అని చూసుకోవడమే మీ పని. తిరుపతి యొక్క లడ్డు అపవిత్రమైంది అని తెలియగానే నాకు వచ్చిన ఫస్ట్ డౌట్, స్వామికి ఆగ్రహం వచ్చింది అని. మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి మీరు. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయనతో పరాచికాలు ఆడుతున్నారు. అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి 10 రూపాయలు దక్షిణ వేసి రావేలే కానీ అక్కడి నుండి రూపాయి తెచ్చుకున్నా ఆయన వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అందుకే ఆయనను వడ్డీ కాసుల వాడు అని పిలుస్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయనతో పరాచికాలు ఆడుతున్నారు మీరు. కరెక్ట్ కాదు. టీటీడీ కమిటీ మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాం మేము. స్వామికి ఆగ్రహం వచ్చిందని మనందరికీ తెలుస్తుంది. అది ఎలాగంటే విజయవాడ ఫ్లడ్సే దానికి కారణం. విజయవాడకి ఫ్లడ్స్ రావడానికి గల కారణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అపవిత్రం అవ్వడమే విజయవాడ ఫ్లడ్స్కి కారణాలు. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, టీటీడీ కమిటీని వాళ్ళని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. ఇది మ్యాటరు. ఓకే మరి ఉంటా, బాయ్.